హాయ్ ఫ్రెండ్స్, టెక్నికల్ సొల్యూషన్స్ స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మీ ముందుకు వచ్చింది 7.1 ఆస్ట్రా యాంప్లిఫైర్ అనమాట. ఈ కస్టమర్ వచ్చి ఫ్రమ్ హైదరాబాద్. ఈ యాంప్లిఫైర్కి వచ్చేటప్పటికల్లా ఫర్ ద ఫస్ట్ టైం అనమాట. ఇప్పటివరకు నేను స్టీరియో యాంప్లిఫైర్ చేశాను దాంతో, కానీ 5.1 అయినా 7.1 అయినా చేయలేదు. కస్టమర్ అన్నారు, మీరు ప్రైస్ గురించి చూసుకోవద్దు, ద బెస్ట్ బోర్డ్ వేయండి, బెస్ట్ అంటే మీకు అది బెస్ట్, ద ఐసీ మంచిది అని అనుకుంటే వేయండి, శక్తి ఇవన్నీ అందరి దాంట్లో చూస్తున్నాం, ఇంకేమైనా స్పెషల్గా వేయండి అంటే కొత్త రకంగా వేయడం జరిగింది. అవుట్పుట్ చాలా క్లారిటీ, చాలా క్లీన్ ఆడియో, చాలా క్రిస్టల్ క్లియర్గా ఆడియో వస్తుంది మీకు. అండ్ లుక్ విషయంలో కూడా ఏ రిసీవర్ లుక్ వస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీ పిన్స్ కూడా చాలా చక్కగా వినబడుతుంది. అయితే ఏం బోర్డు వాడాను, ఎలాంటి సబ్ ప్రీ వాడాను, ఏంటి అన్నీ చూపిస్తాను రండి. 63 వోల్ట్ 10,000 మైక్రోఫారెడ్లు 4 కెపాసిటర్స్ ఫర్ బ్రిడ్జ్ రెక్టిఫైర్ అండ్ 24024 10 ఆంపియర్ ట్రాన్స్ఫార్మర్ ఫర్ అన్ని బోర్డులకి. ఇది 12012 1 ఆంపియర్ ట్రాన్స్ఫార్మరు. ఇదిగోండి, ఇదే నేను చెప్పిన బోర్డు LM3886. ఈ LM3886 మీరు ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే గూగుల్ కూడా చేయొచ్చు. LM3886 అనేది యాక్చువల్గా చెప్పాలంటే వరల్డ్స్ బెస్ట్ ఐసీ కింద పేరుంది అండి. ఈ ఐసీకి ఏంటంటే మనకి యాక్చువల్గా ఈ ఛానల్కి 68 వాట్స్ వస్తుంది, కానీ అట్ ద సేమ్ టైం దీనికి సెల్ఫ్ షార్టింగ్, అంటే స్పీకర్ ప్రొడక్షన్ బోర్డు లేకపోయినా షార్ట్ అయ్యి ఆపేస్తుంది ఆడియో రాకుండా. అలాగే ఎక్కువ హీట్ ఎక్కిన థర్మల్ సెన్సిటివిటీ ఎక్కువ ఉంది, అది హీట్ ఎక్కువైనా అది ఆటోమేటిక్గా సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోద్ది. నేను ఇక్కడ ఏమైనా ఎక్స్ట్రాలు చేసి ఏమైనా బోర్డులో ఎక్స్ట్రా యాడ్ చేసి దీన్ని ఏమైనా లేపుదామని ఏమైనా ట్రై చేసినా ఇది కూడా మీకు ఆగిపోద్ది అనమాట. అండ్ ఇది 5 ఛానల్కి అనమాట LM3886 కంపెనీ. అండ్ ఇది 2 ఛానల్ ఎక్స్ట్రా రేర్ సరౌండ్ లెఫ్ట్ రైట్గా రవి 4 ఫెట్ అనమాట. ఆస్ట్రా వర్జన్ 8 సన్ సబ్ ప్రీ మ్యాక్స్విన్ స్పీకర్ ప్రొటెక్షన్ బోర్డ్, మ్యాక్స్విన్స్ బక్ బోర్డ్ అనమాట. డ్యూయల్ ఫ్యాన్స్ వాడడం జరిగింది. హీట్ సింక్ కూడా చాలా హెవీ హీట్ సింక్ వాడాలి, ఎందుకంటే ఇది కొంచెం హీట్ జనరేట్ చేస్తుంది, కానీ అవుట్పుట్ మాత్రం అస్సలు చింపి వదిలేస్తుంది అనమాట. అది ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చింది అవుట్పుట్. నేను అనుకున్న దానికన్నా చాలా బాగుంది, క్రిస్టల్ క్లియర్గా ప్రతిదీ. ట్రబుల్స్ ఇష్టపడే వాళ్ళకి ఈ బోర్డు మంచిది. అండ్ ఈ యాంప్లిఫైర్ కాస్ట్ వచ్చేటికల్లా మనకి 29,000 పడుతుంది ఫ్రెండ్స్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.